ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన శిలువ మరణం ద్వారా ఈ 3 స్థలాన్ని ఏకం చేసేసాడు. ఆయన ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని, మూడింటిని ఏకం చేసేసాడు ఆయన. ఇంకా ఆ స్క్రీన్ లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఏలి ఏలి లామ సబక్తాన్ని ఎప్పుడైతే పలికాడో, ఆ దేవాలయం తెర 60 అడుగులు పొడవునటువంటి ఆ త్వర, సుమారుగా 40 అడుగులు వెడల్పు కలిగిన గొప్ప తెర పైనుంచి కింద వరకు చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండే తెర చింపేశాడు ప్రభు తన మరణం ద్వారా. ఇంక చెప్పండి, మొత్తం స్థలం అంతా కూడా ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి ఇంకా ఏమి డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కళ్ళు నేరుగా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి ఆ గొప్ప కృప, ఆ గొప్ప త్యాగము, ఆ గొప్ప కార్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా జరిగింది. హల్లెలూయా. చెప్పండి, ఇంకా పాస్టర్ గారులుగా మేము ఇంకా వాడితో మాకేమీ లేదు, పని లేదు. ఇంకా అటువంటి క్యాసెక్లు వేసుకోవాల్సిన పని మాకు లేదు ఇంకా. ఎందుకంటే ప్రభువైన యేసు ప్రభు రక్తం ద్వారా మొత్తం మూడింటిని ఏకం చేశాడు కాబట్టి.